ఇదిగో పార్వతి, మా కోడలికి నెలసరి సరిగా రావట్లేదని డాక్టర్ దగ్గర తీసుకెళ్లాను. ఆమెకి పెళ్లికి ముందు నుంచి కూడా నెలసరి సరిగా వచ్చేవి కాదట. ఆ విషయం మాకు తెలియలేదు. డాక్టర్ గారేమో తనకి పాస్వర్డో పీస్వర్డో ఏదో జబ్బు ఉన్నదని చెప్పారు. దానివల్ల పిల్లలు పుట్టరో ఏమిటో. మా వాడిని తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది సుమి. అది పాస్వర్డో పీస్వర్డో కాదండి, అది పీసీఓడి. అదేం పెద్ద జబ్బు కానే కాదు. ఆవిడ చెప్తున్నట్టు పీసీఓడి అంటే అది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్. అంటే ఓన్లీ మన స్లీప్ ప్యాటర్న్స్, డైటరీ చేంజెస్, మన లైఫ్ స్టైల్ వాటిలో ఏమైనా కొంచెం ఆల్టరేషన్స్ ఉంటే పీసీఓడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మన చేతుల్లో ఉండేది, మనం మోడిఫై చేయగలిగేది. మనం మంచి స్లీప్ హ్యాబిట్స్, మంచి డైటరీ హ్యాబిట్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ ప్రతిరోజు కరెక్ట్ గా చేస్తే పీసీఓడి అన్నది మనమే రెగ్యులేట్ చేసుకోవచ్చు. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, పీసీఓడి వల్ల ప్రెగ్నెన్సీ రాదు అన్నది ఉట్టి అబద్ధం. అసలు అలా జరగనే జరగదు. నా దగ్గర పీసీఓడికి ట్రీట్మెంట్ తీసుకున్న చాలా మంది వితౌట్ ఎనీ మెడికేషన్స్, ఓన్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తో ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి పీసీఓడి ఉంది, ఇది చాలా పెద్ద జబ్బేమో, దీనివల్ల ప్రెగ్నెన్సీ రాదేమో, అది మా కోడలకు ముందే ఉంది తర్వాత వచ్చింది అన్నది అసలు క్వశ్చనే కాదు. ఎప్పుడు వచ్చినా పీసీఓడికి ఒకటే ట్రీట్మెంట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.